నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన టీడీపీపై అసంతృప్తితో ఉన్నారా అన్నది చర్చగా ఉంది. టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన ఆ పార్టీకి బద్ధ విరోధి అయిన మరో పార్టీకి చెందిన న్యూస్ పేపర్లో యాడ్ ఇవ్వడం ఏంటన్న దానిపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైసీపీలో ఉన్నప్పుడు జగన్కు అత్యంత ఆప్తుడిగా ఉన్న ఈయన్ను రాయలసీమ జిల్లాలకు ఇన్ఛార్జిగా కూడా నియమించారు జగన్. కానీ 2024 ఎన్నికల్లో జగన్తో విభేదించారు వేమిరెడ్డి. ఆయనకు లోక్సభ సీటు ఖరారైనా సరే ఆయన చెప్పిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలన్న షరతుకు జగన్ అంగీకరించకపోవడంతో వైసీపీని వీడి సైకిల్ ఎక్కేశారు. ఆ తర్వాత నెల్లూరు ఎంపీ సీటు వేమిరెడ్డికి, కోవూరు అసెంబ్లీ సీటును ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలవడంతో పాటు ఎన్నడూ లేని విధంగా టీడీపీ జిల్లాలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఎన్నికలు ముగిసి కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. అయితే తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఒక భారీ ఫుల్ పేజ్ ప్రకటన జగన్ పేపర్లో వచ్చింది. జగన్ పేపర్ అంటే వైసీపీ అధినేతదే. కళలో కూడా టీడీపీ నేతల ప్రకటనలు అందులో వేయాలనుకోరు. కానీ వేమిరెడ్డి మాత్రం జగన్ పేపర్లో ఆ పార్టీ పెద్దల ఫోటోలతో కలర్ఫుల్గా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వేమిరెడ్డి యాడ్ ఎందుకు ఇచ్చారు, దాని వెనుక సందేశం ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఇక గతంలో వేమిరెడ్డి ఓ జిల్లా పరిషత్ మీటింగ్కు వెళితే ప్రోటోకాల్ మర్యాదల విషయంలో అలిగి వాకౌట్ చేసి మరీ బయటకు వచ్చేశారు. ఆనాడు ఆయన పేరు అధికారులు పిలిచి వేదిక మీదకు రప్పించలేదని ఆయన అలిగారు. అయితే దానికే ఆయన అలిగారని కాదు, అప్పటికే ఏదో అసంతృప్తి ఆయనకుందని అనుకున్నారు. ఇప్పుడు అది కాస్త మరింత పెరిగిందా అన్నది కూడా చర్చగా ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తన మాట నెరవేరకపోవడం, టీడీపీ లోకల్ లీడర్స్ ఆధిపత్యం చేయడం వంటివి వేమిరెడ్డికి మనస్తాపం కలిగించాయని అంటున్నారు. అంతేకాదు ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకుంటే కొత్తగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కు దక్కిందన్న అసంతృప్తి కూడా ఆయనలో ఉందని అంటున్నారు. ఇక టీడీపీలో ఆయన అంత సంతృప్తిగా లేరని, ఆయన బాధ వేరని అంటున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారి ఆయన కెరీర్ చూస్తే స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన వేమిరెడ్డి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై నేరుగా పెద్దల సభలో అడుగుపెట్టారు. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. అంగబలం అర్ధబలం ఉన్న వేమిరెడ్డి సామాజిక కార్యక్రమాల ద్వారా జనంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్నారు వేమిరెడ్డి. 2019 ఎన్నికలకు ముందే జగన్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కీలకంగానే వ్యవహరించారు. రాయలసీమలోని కొన్ని జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సమన్వయకర్తగా కూడా నియమించారు జగన్. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు వరకు వైసీపీలో ఉన్న తర్వాత ఆయన అందులో కంఫర్ట్గా లేకపోయారు. తాను చెప్పిన వారికి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని జగన్ దగ్గర కండిషన్ పెట్టారట. అయితే అందుకు జగన్ అంగీకరించలేదు. దీంతో వెంటనే వేమిరెడ్డి జగన్ను వదిలి జెండా మార్చేశారు. టీడీపీ ఆయనకు నెల్లూరు పార్లమెంట్ సీటు, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టీటీడీ పాలక మండలిలో సభ్యురాలిగా కూడా నియమించారు. అయినా వేమిరెడ్డిలో ఎక్కడో ఏదో తేడా కొట్టినట్టు కనిపిస్తోంది. నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. కొంతకాలంగా ఆయన అసంతృప్తిలో ఉన్నారని, టీడీపీ స్థానిక నేతలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మధ్య సఖ్యత లేదని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. పలు విషయాల అభిప్రాయ భేదాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీలో తమకు ప్రాధాన్యత దక్కుతుందనే అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో వారు వాసించినంత ప్రయారిటీ లభించడం లేదని, అలాగే లోకల్ టీడీపీ లీడర్లు పెత్తనం చేస్తున్నారని, అందుకే వేమిరెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితుల్లో లేవనుకున్నారు. అధినాయకత్వం కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఈ విషయం మరోసారి స్పష్టమైంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జగన్ పేపర్కు ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. చర్చ మాత్రమే కాదు, పెద్ద దుమారమే రేపుతోంది. జగన్ పేపర్లో వేమిరెడ్డి యాడ్ రావడంతో పలు అనుమానాలు వస్తున్నాయి. ప్రకటనలో లోకేష్ చంద్రబాబును పొగుడుతూ ఉన్నప్పటికీ అది జగన్ పేపర్లో రావడమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయన ప్రత్యర్థి పార్టీకి యాడ్ ఇవ్వడం ఇప్పుడు ఒక జలక్గా చూడాలా అన్నది కూడా చర్చకొస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు యాడ్ ఇచ్చినా ప్రచురించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది అంటే ఏదో సంథింగ్ పొలిటికల్గా ఉందని కూడా అనుకుంటున్నారట. మొత్తానికి చూస్తే వేమిరెడ్డి జిల్లా లోకల్ పాలిటిక్స్తో విసిగి వేసారా అన్నది హాట్ టాపిక్గా మారింది. చూడాలి మరి.
నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.